కేసీఆర్ తొలి మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఉమెన్స్ సింపియోజియం కార్యక్రమంలో జస్టిస్ సూర్యపల్లి నందన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక ప్రస్తుత కాలంలో ట్రెండ్ మారిందని, అబ్బాయి వద్దు అమ్మాయి కావాలని చాలా మంది అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక బీసీల్లో చాలా మంది చదువుకోలేకపోతున్నారని జస్టిస్ నందా అన్నారు. పనిలో ఇచ్చే వేతనం మహిళలకు తక్కువగా ఉందని, ఉద్యోగాల్లో ప్రమోషన్లోనూ వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఇద్దరు పిల్లల్ని సమాజానికి గొప్ప అందించిన వాళ్ళ వచ్చేటట్టుంది. దాని అపకీర్తి, సమాజం వృద్ధపడ్డ అనేక రుగ్మతలకి, ఆ సమాజం వృద్ధపడ్డ చెడు అలవాట్లకి కారణం తల్లి అవుతుంది, కారణం తండ్రి అవుతున్నారు. అది గుంగిపోతుంది విన్నప్పుడలా. అందుకే ఇవాళ తప్పకుండా మనం ఎంత ఈ వేగ ప్రపంచమైనా కూడా మనం పిల్లల్ని ఆర్థిక భావించాల్సి, పిల్లల్ని మంచి సంస్కారవంతమైనటువంటి వాళ్ళని ఇందాల్సి, వ్యక్తులు సంస్కరించబడకుండా, వ్యక్తులు మానసికంగా ఆర్థికంగా విజ్ఞానపరంగా ఎదుర్కొండా ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడదు. ఇవాళ ఎవరికి వాళ్ళుగా అంటే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు చివరికి ఏ తరగతి గదుల్లో ఉందని చెప్పి చెప్పబడదో తరగతుల్లో మాత్రమే కాదు, అది తల్లి దగ్గరే ఉన్న విషయం మర్చిపోకండి. తల్లి దాని మూలకారణం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఆ మహిళలుగా మనం పడుతున్నటువంటి బాధ ఇది దూరం కావడానికి మనమే దానికి పూనుకోవాల్సిన ఉందని ఒకటో సూచన. రెండవది రాజకీయాలు. డెఫినెట్గా స్థానిక సంస్థలలో 50% స్థానిక సంస్థలలో వస్తూనే ఉన్నారు. వాళ్ళకు న్యాచురల్